సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మెప్పు పొందుతుందని మరింత చేరువవుతుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బీసీల రిజర్వేషన్ 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం శుభపరిణామని హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలపడం దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క ఫ్లెక్సీలకు క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ వద్ద పాలాభిషేకం చేసి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రభుత్వానికి ఎల్లవేళ్లగా అండగా ఉంటామని తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల సాధికారత పెంపొందించేందుకే చర్యలు అన్నారు. రాజీవ్ యువ వికాసం కింద యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. బీసీల రిజర్వేషన్లని 42% పెంచినటువంటి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినటువంటి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వానికి మద్దతుగా, అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి 5 లక్షల రూపాయల వరకు లోన్ అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడం, ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల యొక్క సాధికారతను పెంపొందించేటువంటి చర్యలు. వీటన్నిటికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి, సోనియా గాంధీ గారి నాయకత్వానికి ఆదిలాబాద్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల యొక్క పక్షపాతిగా నిరూపితమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.